హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను. కానీ వీడియో చూసే ముందు ఒక చిన్న విన్నపం. రిషి వస్తార ప్రేమ కథకి సంబంధించినది కాదు, జస్ట్ ఇమాజినరీ స్టోరీ. క్యారింగ్ రిషి. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, రోజు పెట్టే వీడియో సంబంధించినది కాదు. ఇక స్టోరీలోకి వెళ్తే, వసుకి రిషి అయితే సర్ప్రైజ్ బర్త్డే పార్టీ ఇస్తాడు. వసు, రేపు నా బర్త్డే రిషి సార్కి గుర్తుందో లేదో, నన్ను ఫస్ట్ రిషి సార్ విచ్చేస్తే బాగుండు అనుకుంటూ నిద్రపోతుంది. 12 గంటలకి నైట్ ఫోన్ రింగ్ అవుతుంది. అది విని రిషి సార్ చేస్తున్నట్లు ఉన్నాడు అనుకుని చూసింది. పుష్ప కాల్ చేస్తుంది. వసు లిఫ్ట్ చేసి హ్యాపీ బర్త్డే వస్తారా అని పుష్ప విచ్చేస్తుంది. థ్యాంక్ యూ పుష్ప, రేపు మార్నింగ్ నీ రూమ్కి వస్తాను. సరేరా, ఉంటాను అని పెట్టేస్తుంది పుష్ప. ఇంకా కాల్ చేయలేదు అనుకొని ఫోన్ చూడగానే రిషి సార్ నుంచి మెసేజ్ చేసినట్లు ఉన్నారు అని మెసేజ్ ఓపెన్ చేస్తుంది. గుడ్ నైట్ అని మెసేజ్ ఉంటుంది. అది చూసి సీరియస్గా గుడ్ నైట్ సార్ అని మెసేజ్ పెట్టి పడుకుంటుంది. మార్నింగ్ పుష్ప వస్తారా ఇద్దరు కలిసి కాలేజ్కి వెళ్తారు. రిషి అక్కడ కనపడడు. కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయడు. నా బర్త్డే కదా, ఒక్క మెసేజ్ కూడా లేదు, పైకేమో నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నా అంటాడు అనుకుని కాలేజ్ అయిపోయాక ఇంటికి వెళ్తుంది. బ్యాగ్లో రూమ్ కీస్ కనపడవు. అయ్యో, మార్నింగ్ పుష్ప డోర్ వేస్తా అని తీసుకుంది, వెయ్యలేదా అనుకుంటూ డోర్ ఓపెన్ చేయగానే వసు పైన ఒక బెలూన్ పగిలి దానిలో ఉన్న చమ్కీలు, పూల రెక్కలు అన్నీ వసువు తలపై పడతాయి. భయంతో పక్కనే ఉన్న రిషిని గట్టిగా పట్టుకుంటుంది. హ్యాపీ బర్త్డే వసుధారా అని రిషి విష్ చేస్తాడు. వసు కోపంగా, మార్నింగ్ నుంచి మీరు కాల్ చేస్తారేమో అని ఎంత వెయిట్ చేశానో తెలుసా అంటుంది వసు. ఇదిగో, మార్నింగ్ నుంచి ఈ రూమ్ డెకరేషన్ చేయడానికే సరిపోయింది. చూడు నీ రూమ్ ఎలా డెకరేట్ చేశాను అని రూమ్లో ఉన్న లైట్స్ని అన్నీ ఆన్ చేస్తాడు. ఫుల్ రూమ్ అంతా బెలూన్స్తో డెకరేట్ చేసి ఉంటుంది. వసు, చాలా బాగుంది సార్. రిషి, పద కేక్ కట్ చేద్దాం మరి అని అంటాడు. వసు కేక్ కట్ చేసి రిషికి పెడుతుంది. రిషి కూడా వసుకి కేక్ కట్ తినిపిస్తాడు. ఈ డ్రెస్ చేంజ్ చేసుకో అని వసుకి ఒక గిఫ్ట్ ఇస్తాడు. సరే అని వసు లోపలికి వెళ్తుంది. ఈలోపు డోర్ బెల్ రింగ్ అవుతుంది. ఫుడ్ పార్సెల్ వచ్చింది. రిషి క్యాండిల్ లైట్ డిన్నర్ కోసం ఆర్డర్ చేస్తే అన్నీ రెడీ చేస్తాడు. వసు రెడీ అయ్యి వస్తుంది. రెడ్ కలర్ శారీలో వసుని చూసి అలా చూస్తూనే ఉండిపోతాడు. హలో రిషి సార్ అంటుంది వసు. రా అని వసు చెయ్యి పట్టుకుని కుర్చీ దాకా తీసుకొస్తాడు. ఇద్దరు కూర్చుంటారు. వసు వడ్డించపోతే రిషి, వెయిట్, ఈరోజు నేను పెట్టిందే నువ్వు తినాలి అని రిషి వడ్డిస్తాడు వసుకి మరియు రిషికి. ఇంతకీ నీ బర్త్డే అరేంజ్మెంట్స్ అన్నీ ఎలా ఉన్నాయి? ఒక థ్యాంక్స్ కూడా చెప్పలే. నేను చాలా ఊహించుకున్నానులే. మీరు ఏం ఊహించుకున్నారో నాకెలా తెలుస్తుంది సార్, చెప్పండి అని వసు అంటుంది. స్పెషల్ థ్యాంక్స్లు, స్పెషల్ డే కదా, స్పెషల్ డే రోజు గట్టిగానే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా రిషి సార్. ఏం లేదులే, తిను, ఏం చేస్తాం అనుకుంటూ ఉండగా వసు టక్కున రిషి చేయి పట్టుకుని రిషి చేతిలో ఉన్న స్పూన్ని తన నోటిలోకి పెట్టుకుంటుంది వసు. రిషి షాక్తో వసు వైపు చూస్తూ ఉండిపోతాడు. సార్ ఏమైంది? కొంచెం చిరునవ్వుతో, ఇంకా చాలు వసు, లేట్ అయినట్టు ఉంది, నేను వెళ్ళాలి అని అంటాడు. ఓకే సార్, ఓకేనా, సరే కానీ ఏం చేస్తాం అని రిషి డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయబోతుండగా వసు చేతితో రిషిని లాగగానే రిషి ఏమైంది అంటూ ఉండగా లిప్ టు లిప్ కిస్ ఇచ్చేస్తుంది వసు రిషికి. రిషి అలాగే షాక్లో అలాగే ఉండిపోతాడు.
వసు నవ్వుతూ స్పెషల్ థ్యాంక్స్ బాగుందా సార్ అని అడుగుతుంది. రిషి అంటూ ఇంకొకటి ఏమైనా ఛాన్స్ ఉందా అంటాడు. వసు నవ్వుతూ రిషిని హగ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్, నా లైఫ్లో ఇది బెస్ట్ మెమొరీ సార్, ఈరోజు ఎప్పటికీ నేను మర్చిపోలేను, లవ్ యూ సో మచ్ సార్ అని అంటుంది. ఇక రిషి కూడా లవ్ యూ టూ వస్తారా అంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.